అందరికీ శుభోదయం। ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం। ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వాళ్లే తెలుసుకుంటారు। దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు। ఈ రోజు పంచాంగం చూద్దాం। శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 28, 2024 గురువారం। తిథి తదియ, సాయంత్రం 6:56 వరకు, తదుపరి చవితి। నక్షత్రం స్వాతి, సాయంత్రం 6:38 వరకు, తదుపరి విశాఖ। యోగము హర్షణము, రాత్రి 11:13 వరకు, తదుపరి వజ్రము। కరణం విష్టి, సాయంత్రం 6:56 వరకు, తదుపరి భవ, రాత్రంతా ఉంది। సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, చంద్రోదయం రాత్రి 8:53, చంద్రాస్తమయం ఉదయం 7:46। అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:16 వరకు, యమగండం ఉదయం 6:05 నుండి 7:37 వరకు, గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు, వర్జము రాత్రి 12:42 నుండి 2:25 వరకు। శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:58 నుండి 10:43 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు। శుభ గడియలు ఉదయం 7:40 నుండి 8:47 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 5:17 వరకు। బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:18 వరకు। మార్చి 28 గురువారం। ఈ రోజు ఉన్న తిథి తదియ, సాయంత్రం 6:56 వరకు ఉంది, తదుపరి చవితి। తదియా తిథి మంచి తిథే కాని తదియా తిథి ఉన్నంతసేపు వరకు ఉన్న విష్టికరణం మాత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు। తదియా తదుపరి వచ్చే చవితి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలలో మనం వినియోగించము। ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ నామ నక్షత్రాలతో మీ పంతులు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంతులు గారి సలహా మేరకు చేసుకోవచ్చు। శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు। సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు। చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు। చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది। చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం। నిన్నటి ప్రశ్నకు సమాధానం: శత్రుఘ్నుడు సుమిత్ర కుమారుడు। వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శ్రీరాముడి అరణ్యవాసం ఎన్ని సంవత్సరాలు? కామెంట్స్ లో తెలపండి। ఈ రోజు ప్రత్యేకతలు: బాలచంద్ర సంకష్టిహర చతుర్థి వ్రతం। ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 8:53, చతుర్థి సమయం మార్చి 28 సాయంత్రం 6:56 నుండి మార్చి 29 రాత్రి 8:20 వరకు।
నేషనల్ షిప్పింగ్ దినోత్సవం. తెలుగు సినీ నటులు చిత్తూరు నాగయ్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 28 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. వృత్తిపరంగా ముందడుగు వేయడానికి అనుకూలమైన సమయం. ఆంజనేయ స్వామిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎరుపు రంగు ధరించడం మంచిది. వృషభ రాశి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం మంచిది. ఈ రోజు పసుపు రంగు ధరించడం మంచిది. మిథున రాశి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు ఆకుపచ్చ రంగు ధరించడం మంచిది. కర్కాటక రాశి. ఆర్థిక లాభాలు ఉంటాయి. శివపార్వతుల పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. తెలుపు రంగు ధరించడం మంచిది. సింహరాశి. రాజకీయ సామాజిక రంగాల్లో గౌరవం పెరుగుతుంది. సూర్యదేవుణ్ణి పూజించడం మంచిది. బంగారు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. కన్యా రాశి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. బుధుడిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. పచ్చ రంగు ధరించడం మంచిది. తులారాశి. అవగాహన లోపం వల్ల మిత్రులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. శుక్రుణ్ణి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. నీలం రంగు ధరించడం మంచిది. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుజుడిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎరుపు రంగు ధరించడం మంచిది. ధనస్సు రాశి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురుగ్రహాన్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. పసుపు రంగు ధరించడం మంచిది. మకర రాశి. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నీలం రంగు ధరించడం మంచిది. కుంభరాశి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నీలం రంగు ధరించడం మంచిది. మీనరాశి. ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. నీలం రంగు ధరించడం మంచిది. ఈ రాశి ఫలాలు గ్రహస్థితుల ఆధారంగా చేయబడిన అంచనాలు మాత్రమే. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.